ఒకసారి అందరం రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా, వాక్యము నీది, చెప్తున్న వాణుని దాసును. నా మట్టి జ్ఞానమును మానవ తలంపులను మీరు మరుగుపరిచి నిశ్చయముగా నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని ఎందరైతే ఈ మాటలు వినుచున్నారో వారి హృదయాలలో గొప్ప ఫలభరితముగా ఈ మాటలు నాటివేయబడే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ క్రమ పద్ధతిలో కొన్ని వారాల నుండి అలా ధైర్యమును వదిలిపెట్టక వీరత్వములో ఉన్న గనులైన దేవుని భక్తుల గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం నేర్చుకున్న భక్తుడు అబ్రహాము. నిన్నటి వారము నుండి నేర్చుకుంటున్న భక్తుడు యోబు. దేవునికి స్తోత్రం. మీకు మరలా చెప్తున్నాను, యోబు అనే పేరుకు అర్థము ఏంటి అంటే విలపించుట లేకపోతే ఏడ్చుట. దేవునికి స్తోత్రం. ఒకవేళ యోబు గారు తమ శ్రమల నుండి, తాను అనుభవించిన ఆ స్థితిగతుల నుండి సంఘానికి కానీ విశ్వాసి అనేవాని జీవితాన్ని కానీ ఆయన ఏమన్నా తెలియజేయాలనుకుంటున్నాడంటే కొన్ని విషయాలను తెలియజేయుచున్నాడు అని నిన్నటి వారము నుండి మనము నేర్చుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన చెప్పుతున్న మాట ఏంటంటే, ఎవరైనా పర్లేదు, మనమందరము శోధింపబడతాం. శోధన లేకపోతే నీవు నేను క్రైస్తవురాలవు కాము. గుర్తుపెట్టుకోండి, నీవు పరిపూర్ణముగా బలముగా దేవునిలో ఎదుగుచున్నావు అని అంటే అది నీకు ఎలా తెలుస్తుందంటే శ్రమలు నీకు రావడము బట్టి, నిందలు అవమానాలు నీకు నాకు కలవడం బట్టి నా భక్తి మెరుగుపరచబడుతుంది అనే విషయాన్ని సంఘముగా విశ్వాసిగా నీవు నేను ఎరగవలసిన అవసరత ఎంతగానో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎంత నమ్మినా, ఎంత కొనసాగినా, ఎన్ని సంవత్సరాల నుంచి క్రీస్తు బిడ్డగా ఉన్నా నువ్వు సాఫీగా మంచిగా కష్టాలు లేకుండా, శ్రమలు లేకుండా, అవమానాలు లేకుండా, నిందలు లేకుండా, ఎటువంటి పరిస్థితులు తారుమారు కాకుండా నీవు సాగుతున్నావంటే నీవు నేను ఎరగవలసిన పని ఏంటంటే మనము నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించట్లేదు. అనగా క్రీస్తు మెచ్చే జీవితాన్ని మనము జీవించట్లేదు. కానీ మానవులు మెచ్చే జీవితాన్ని, మానవులు పొగిడే జీవితాన్ని మనము జీవిస్తున్నామని మనము ఎరగవలసిన అవసరత ఉన్నది. బైబిల్లో ఉన్న ఏ భక్తుడు కూడా శ్రమలు చూడకుండా, కష్టాలు చూడకుండా, ఆకలి బాధలు తెలవకుండా, అవమానాలు పడకుండా, కొట్టబడకుండా, తిట్టబడకుండా ఏ భక్తుడు కూడా బైబిల్లో మనకు కనబడుటలేదు. అందరూ ఆ శ్రమల గుండా, ఆ శోధనల గుండా, అవమానాల గుండా వెళ్ళి వారికి ఇవ్వబడిన అద్భుతమైన పెద్ద బహుమానమును సంపాదించుకున్నారు.
ఈరోజు నీవు నేను కూడా ఆ యొక్క బహుమానాన్ని సంపాదించుకోవాలంటే భక్తులు మనకు నేర్పిస్తున్న గొప్ప విషయం ఏంటంటే, కాబట్టి నీ ధైర్యమును వదలక, నీ ధైర్యమును వదలక, విడిచిపెట్టదు. ఏది అయినా, పరిస్థితులు ఎంత తారుమారులైనా నీ ధైర్యమును నీవు పట్టుకుంటేనే నీకు దేవుడు జీవ కిరీటమును అనుగ్రహిస్తాడని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యోబు భక్తుడు క్రైస్తవ సమాజానికి తెలియజేస్తున్న మొట్టమొదటి మాట, మనమందరము శోధింపబడతాం. గుర్తుపెట్టుకోండి. రెండోది, మన దగ్గర ఉన్నదంతా దేవుడిచ్చిన వరమే. హల్లెలూయా. ఆయన లేడా? మనకు ఏమీ లేదు. ఆయన ఉన్నాడా? మనకన్నీ ఉన్నాయి. అందుకే భక్తుడు, అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున ధన్యుడున్నాడనే ధైర్యమే, ఆనందమే యేసుతో జీవితం, ప్రియుని సన్నిధిలో ఆనందమే మాటల్లో చెప్పలేనిది, ప్రియుని సహవాసమే. హల్లెలూయా. మన దగ్గర నుంచి అంతా తీయబడిన దేవుడిచ్చే గొప్ప వరం ఏంటో తెలుసా? సమృద్ధి అనే వరమును దేవుడు ఇస్తాడు. యోబు జీవితంలో అదే అనుభవించాడు. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, పేరు పోయింది, ప్రఖ్యాతులు పోయాయి, అవమాన పాలయ్యాడు. దిక్కు తోచని స్థితిలో పడిన యోబు అంటున్నాడు, నేను అంతా కోల్పోయిన దేవుడు నాతో ఉన్నంత వరకు నాకు సమృద్ధి అనుభవమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంత దమ్ము, ధైర్యము విశ్వాసి జీవితానికి లేకపోతే నీవు నేను ఎంత భక్తి చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే. అందుకే మన దగ్గర ఉన్నవన్నీ ఎవరిచ్చిన వరము? దేవుడిచ్చిన. ఇది ఎరిగిన వాడు గనుకే యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం అన్నాడు, నేను నా తల్లి గర్భము నుండి ఏ విధంగా వచ్చానో నేను ఇప్పుడు అలాగే ఉన్నాను. అన్ని ఇచ్చువాడు ఆయనే, అన్ని తీసుకొనువాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి బోలో క్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకుడికి, త్వరలో రానయ్యున్న మెస్సయ్యకు. ఆమేన్. అన్ని ఇచ్చువాడు, అన్ని తీసుకొనివాడు. ఈ మాట అనడం చాలా సులభం నయోమి, కానీ అనుభవాల గుండా వెళ్తున్నప్పుడు ఈ మాట అనాలంటే చాలా కష్టం. అప్పుడు ఏమంటామో తెలుసా జ్యోతి? ఎందుకు ఇచ్చావు నాయనా, ఎందుకు తీసుకుంటున్నావు నాయన, నన్ను ఇట్లా ఏడిపించడం నీకు మంచిదేనా నాయన అని దేవుణ్ణి అడుగుతాం. కానీ యోబు ఆ మాట అనలేదు. నాయనా, వాట్ ఐ యామ్ ఐ నో, నేనేంటో నాకు తెలుసు, ఇంతవరకు నాకు కలిగినదంతా నువ్విచ్చిన వరమే. వరమిచ్చువాడవు నీవు, వరము తీసుకుని వాడవు నీవు. నేను ఉన్నా లేకపోయినా, అనుభవించినా అనుభవించకపోయినా, సంపాదించినా సంపాదించకపోయినా, నా చేతిలో ఉన్నా నా చేతిలో లేకపోయినా అన్నిటిని బట్టి నిన్నే స్తుతిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటి? దేవుడు బాధలను అనుమతిస్తాడు. దేవుని అనుమతి లేకుండా ఏ బాధ కానీ, ఏ నింద కానీ, ఏ సమస్య కానీ, ఏ ఇబ్బంది కానీ నీకు రావు. గుర్తుపెట్టుకోండి, నీకు
రావు. వచ్చాయా, వాటిని నువ్వు అనుభవిస్తూ దేవుని కొరకే బ్రతికే జీవితాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అందుకే 4వ విషయము, దేవునికి మొరపెట్టు అంత ఉత్తమమైన పని ఏది కూడా లేదు. మన కష్టాలు, శ్రమలు, అవమానాలు, నిందలు వస్తే ఈ బాధ ఎవరితో చెప్పుకుందామా, ఎవరు చెవున వేద్దామా, ఎవరు మనతో సహవాసము చేస్తారా అని మనుషుల కొరకే చూస్తున్నాం. కానీ యోబు నేర్పిస్తున్న మాట, మనుషుల సహాయం వ్యర్థము, రాజుల నమ్ముట వ్యర్థము, యెహోవాను ఆశ్రయించుట అంత ఉత్తమమైనది ఈ ప్రపంచములో ఏమీ లేదు. చెప్పుకుందామంటే భార్య దగ్గర లేదు, చెప్పుకుందామంటే ప్రాణ స్నేహితుల దగ్గర లేరు. అందరికంటే ప్రాణమిచ్చిన దేవుడే దగ్గర ఉన్నాడని తన వేదనంతటిని ఎవరికి చెప్పుకుంటున్నాడంట? దేవునికే చెప్పుకున్నాడు. ప్రశ్నలు దేవుణ్ణి అడిగాడు, దేవుని దగ్గర నుంచే జవాబులు పొందాడు, దేవుని దగ్గర నుంచే 2 ఆశీర్వాదమును కూడా అనుభవించాడు. నో గాడ్, నో బ్లెస్సింగ్. దేవుడు లేడా, ఆశీర్వాదము లేదు. దేవుడు లేడా, జవాబు లేదు. దేవుడు లేడా, బ్రతుకు లేదు. దేవుడు లేడా, కార్యాలు లేవు. దేవుడు లేడా, నీకు నాకు మనుగడే లేదు. మనిషి బ్రతకడానికి శ్వాస ఎంత అవసరమో, క్రైస్తవ జీవితాలు బ్రతకాలంటే క్రీస్తు కూడా అంతే అవసరము. క్రీస్తు లేకపోతే మన జీవితాలన్నీ కూడా గుడ్డు సున్నా. అందుకే భక్తుడు అన్నాడు, మనులు మాణిక్యములున్నా మేడ మీదలు ఎల్లున్నా, మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. దేవుడొద్దు, కానీ దేవుడిచ్చే ఆస్తి కావాలి. దేవుడొద్దు, దేవుడిచ్చే కూడు కావాలా. దేవుడొద్దు, లోకమంతా కావాలా. అది ఎలాగవుతుంది? మన జీవితాల్లో మనం ఏది అనుభవించాలన్నా అది క్రీస్తు మూలాన్నే మనకు రావాలి. క్రీస్తు ప్రథమ స్థానములో మన జీవితాలలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే యోబు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం టకటక తీయాలి. యోబు గ్రంథము, పుట్టుకలోనే నేనేల చావకపోతిని, పుట్టుకలోనే నేను ఏల చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువకపోతిని, మోకాళ్ళ మీద నన్నేల ఉంచుకొనిరి, నేనేల స్తనములను కుడిచి తిని, లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మలించి ఉందును, నేను నిద్రించి ఉందును, నాకు విశ్రాంతి కలిగి ఉండును. ఏమంటున్నాడు అక్కడ? పుట్టుకలోనే నేనేల తప్ప ఇంకెవరితో గడపలేను, నువ్వు లేకపోతే నాకు మరణమే ఉత్తమం. అర్థమవుతుందా? నేను నిద్రించడమే ఉత్తమం. ఒకవేళ నేను ఉన్నానా, నువ్వు ఖచ్చితంగా నాతో ఉండాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైనా మరి లాభం. బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతకాలి, చచ్చిపోయినా క్రీస్తు వారముగానే చచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే యోబు ఎరిగిన సత్యం, మనుషుల దగ్గర నా ఇబ్బంది బాధ పెట్టుకునే కంటే నేను దేవుని దగ్గరే నా బాధను విడుచుట అంత ఉత్తమమైనది ఏది కూడా లేదు. అసలు నేను ఎందుకు పుట్టాను? ఎప్పుడు చచ్చిపోయింటే బాగుండు కదా, ఎప్పుడు ఇలా జరిగింటే బాగుండు కదా అని చెప్పి మాట్లాడుకుంటున్నాడు. అయితే ఒక విషయాన్ని ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే, నీకు శోధన వస్తుందంటే ఆ శోధనలో నుండే నీ విశ్వాసం అనే వీరత్వము బయటకు కనబడాలి. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసము బయటికి రాకపోతే నీ బ్రతుకు ఏడుపు గొట్ల బ్రతుకే అవుతుంది, కానీ ఆ ఏడుపు నుండి దాటి వేసే బ్రతుకు ఎప్పుడు కూడా కాదు. సో లెమెంటేషన్ in our life should bring our faith back. మన జీవితాల్లో ఉన్న
రోదనకరమైన దినముల చేత మనం ఏమి బయటకు పెట్టుకోవాలంట? విశ్వాసము. నాకేమీ కాదు, నా పక్షాన దేవుడు ఉన్నాడు, నా పక్షాన ఆయన ఉన్నాడు, నేను వారిలో ఒంటరి అయినను నేను 10 ఉందునని దేవుని వాక్యము తెలియజేయుచున్నది. యోబు ఎరిగిన విషయం ఏంటంటే, దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? ఎవడిని? దేవుడు మన పక్షాన ఉండగా మనకి ఎవడైనా విరోధి ఉండగలుగుతాడా? విరోధి ఉండకూడదని దేవుడు అంటుంటే మనం ఏం చేస్తున్నాం? ఇటు దేవుడు అటు విరోధితో సహవాసము చేస్తూ దానితోనే ఎక్కువ గడపడానికి ఇష్టపడుతున్నావు, కానీ దేవునితో ఎక్కువ గడపడానికి ఇష్టపడుతున్నావా? చెప్పండి చెప్పండి. నీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక, నీ వంట చింత అంతా అయిపోయాక ఏం చేస్తున్నావు ఇంటి దగ్గర? కొండ బరువు పొట్టకెక్కుతుంటే పొట్ట బరువు మంచానికి ఎక్కిందంట. అర్థమవుతుంది నేను అనేది ఏంటంటే, పొద్దున బాగా దండిగా తింటాం కదా, ఇంకా పని పాట లేని వాళ్ళకి ఏమొస్తుంది? నిద్ర తప్పించి ఏమీ రాదు. నిద్ర రాకుండా కొంత తక్కువ తిను, ఆకలిగా ఉండు, దేవుని దగ్గర మొరపెట్టు. నేనంట, ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న స్త్రీలకు ఇవ్వబడినంత సమయము ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఆ సమయాన్ని ఎవరి కోసం ఉపయోగిస్తున్నావు? యూట్యూబ్లు చూసుకోవడానికి ఉపయోగిస్తున్నావా? జబర్దస్త్ షోలు చూడడానికి ఉపయోగిస్తున్నావా? పనికి మళ్ళా సీరియళ్ళు చూడడానికి ఉపయోగిస్తున్నావా? నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబము కొరకు నీవు ఉపయోగిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఖాళీ దొరికినప్పుడల్లా ఎవరితో స్నేహం చేయాలి? దేవునితో. ఎవరితో? నీవిప్పుడు సుఖపడ్డావంటే రానున్న దినాల్లో కష్టపడక తప్పదు. అందుకే కష్టములో నుండి సుఖాన్ని నువ్వు పొందుకుంటే ఏమి వచ్చినా ఏది వచ్చినా మనము భయపడే పనే లేదు. అవునా కాదా? చెప్పండి. అంత సుఖపడే జీవితాలు దేవుడు మనకి ఇవ్వలేదు. చెమట ఓర్చకపోతే, డొక్క ఆడకపోతే మనకు చెప్పండి. ఇప్పుడు ఆ సంసార బాధను పెట్టుకుని ఆ సంసార విషయాలలోనే మనం ఏం చేస్తున్నాం? అలసిపోయినానబ్బా అని అంటున్నావు, కానీ అంత కష్టపడే దేవునికి నువ్వేం చేయగలుగుతున్నావు? మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నావా? విజ్ఞాపన చేయడమే అనుకుంటున్నావా? చాలామంది ఆడవాళ్ళు అనుకుంటారు పిల్లల్ని చూసుకోవడమే పెద్ద భాగ్యం. పిల్లల్ని చూసుకోవడం పెద్ద భాగ్యం కాదు. నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో పెట్టే కంటే ఉత్తమమైన భాగ్యము ఏది కూడా లేదు. తల్లిగా బాధ్యతలు చేయకపోతే ఎలాగా? కనుక్కున్నప్పుడు పిల్లల్ని చూసుకోవాలా, కానీ ఆ పిల్లల్ని చూసుకోవాలా, ఆ పిల్లలతో ఉండాలి అంటే శక్తినివ్వలసిన వాడెవరు? దేవుడు కదా. నీ పిల్లలకి దేవుని వాక్యాన్ని నేర్పగలుగుతున్నావా? నీ పిల్లలకు దేవుని మాటలు నేర్పగలుగుతున్నావా? నీ పిల్లలకు ఆటపాటలు నేర్పుతున్నావు, నీ పిల్లలకు సెల్ ఫోన్లు చూడడం నేర్పుతున్నావు, నీ పిల్లలకు కథలు నేర్పుతున్నావు, నీ పిల్లలకు సొల్లు బోగు పోయేవన్నీ నేర్పుతున్నావు, కానీ వారి జీవితాల్లో ప్రాముఖ్యమైనది ఏంటో వారికి నువ్వు నేర్పగలుగుతున్నావా? చెప్పండి. ఏమ్మా తల్లిదండ్రులారా, నేర్పగలుగుతున్నారా? నీవు ఈరోజు నేర్పకపోతే రేపు నిన్ను కిందేసి తొక్కేది ఎవరో కాదు. సంకనేసుకుని తిరుగుతున్నావు చూడు, ఆ పిల్లలే. ఆ వయసుకు వచ్చేపాటికి నా కాడికి వచ్చి పాస్టర్ల దగ్గరికి ఏమంటారు తెలుసా? నా కొడుకు చెయ్యి దాటిపోయినాడు సార్, నా కూతురు చెయ్యి దాటిపోయింది సార్, ప్రార్థన చేయంటే మేమేం ప్రార్థన చేయాలి? బాబా ఆ చెయ్యిని మళ్ళీ వెనక్కి తీసుకురా నాయన, దున్నపోతు మాదిరి వెనక్కి లాక్కరా నాయన అంటామా? చేయవలసినదంతా నువ్వు చేసేసి ఇప్పుడు దేవుడి మీద పెడితే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? జాగ్రత్త. బాలుడు నడవవలసిన త్రోవను వానికి
అందుకే అంటున్నాను కదా, యోబు పేరు పలకడానికి కూడా నీవు నేము ఎందుకు పనికి రాం. మీ పిల్లల గురించి ఎంతసేపు ప్రార్థన చేస్తాం సార్? తల్లులు చేతులు పైకెత్తండి. మీ పిల్లల కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? నేను అదే చెప్తున్నా, ప్రార్థన చేద్దామని మోకరించి ఆమె నిన్నప్పటికీ నీకు ఎంత షో ఆఫ్ అయిపోతుందంటే, అబ్బా ఈరోజు అర్ధ గంట గడిపిన ఎక్కడ? నువ్వు నిజంగా టైం పెట్టుకుని మోకరిస్తే 10 నిమిషాలు కూడా అయ్యిండదు. ఆ 10 నిమిషాలు మౌన కాలంలో నువ్వేమనుకుంటావు? అయ్యి బాబోయ్ గంట అవునా? నేను అదే అంటే అర్థంగా చాలా చెప్పిన 5 నిమిషాలు 10 టైం పెట్టుకుని చేస్తున్నారా ప్రార్థన? మన ఊహ. కానీ యోబు గురించి పలుకుతున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అరుణోదయమున బలిపీఠమును కట్టి పిల్లల కొరకు దేవుని దగ్గర బలులర్పిస్తూ, నా పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే వారిని క్షమించు అని అరుణోదయమునే దేవునికి మొరపెట్టే వారిలో యోబు నెంబర్ 1గా నిలబడ్డాడు. ఎవరి కొరకు? తన కొరకు, పిల్లల కొరకు, ఇవ్వబడిన ఆస్తి అన్నిటి కొరకు. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే కణాలు పడిపోయి హాస్పిటల్లో పడిపోతే దేవుడా నాయన, అందరికి ఏడుపు రాదు. ఎందుకు కనుక్కున్నామో పిల్లల్ని కూడా మనకు తెలియదు. మరి ఇప్పుడు ఆలోచించండి, యోబు అంతగా ప్రార్థన చేస్తున్న శోధన తప్పిందా చెప్పండి? ఒకరోజు ఇలాగే బలిపీఠం ఇచ్చి కట్టి చక్కగా దేవునికి బలులు అర్పించి అంత అయిపోయి ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, మీ పిల్లలు చచ్చిపోయారు అన్నాడు. అంతే. గుండె ఏమైంది? పగిలిపోయింది. అలాగా అని ఇలా తిరగగానే ఇంకోడు పరిగెత్తుకుంటూ వచ్చి అంటున్నాడు, శత్రువులు నీ యొక్క గొర్రెల మీద ఒంటెల మీద పడి ఎత్తుకెళ్ళిపోయారు. ఇలా దెబ్బ మీద దెబ్బ పడగానే యోబు ఏం చేశాడు తెలుసా? ఎందుకు నాయనా, నీ కొరకే కదా నేను ఇంత చేసింది, నీ కొరకే కదా, నిన్ను ఘనతగా తేవడానికే కదా నాయన నేను ఈ పరిస్థితిలో ఉంది అని దేవుని మీద కోప్పడలేదు. దేవునికి స్తోత్రం. అందరు కూడా మోకరించి దేవుని అడుగుదాం. ప్రభా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను? ఒకవేళ నిన్ను దూషించే స్థితిలో ఉన్నానా ప్రభా? ఒకవేళ నిన్ను నిందించే స్థితిలో ఉన్నానా? నాకు ఇవ్వబడిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోగలుగుతున్నానా, దుర్వినియోగం చేసుకోగలుగుతున్నానా? ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో నాయన. నిజమే, నీవు అనుమతించకపోతే బాధలు మాకు రావు. ఆ బాధల నుండి మేము విడుదల పొందాలంటే నీకు మొరపెట్టక తప్పదో. నీకు మొరపెట్టే వారిగా మేము ఉండే కృప దయచే. మేము ఎక్కడ సరి చేయబడాలో అక్కడ మమ్మల్ని సరిచేసి నీ కృపలో బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రం. చెప్పబడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నేను ఎక్కడ సరి చేయబడాలో, బిడ్డలు ఎక్కడ సరి చేయబడాలో మేము సరి చేయబడుతూ నిన్ను ఎప్పుడు దూషించక నిన్నెప్పుడు ఘనపరిచే స్థితిలోనే మేముండే కృప మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. శక్తితోనూ బలముతోనూ నింపి నడిపించమని ఈ మాటలు మా హృదయాలు భద్రపరుచుకుని నీ కృపలో ముందుకు సాగే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.